సొర్రు నీకు అప్పుడు నచ్చకపోతుంది మోక మీద ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గు మానం సేరం ఉండాలి మంచిగా మాట్లాడుతున్నా నేను మంచిగా మాట్లాడుతున్నా నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకుండవై నువ్వు ఉంగరము నీకు ఏం నక్కులేదు నా ఇంట్లో దొరకదందుకు దొమ్మలా నేను వేసుకొచ్చినా నేనేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు ఫోన్తో మాట్లాడే ఇంటికి వచ్చినా అనుకో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వా సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు నువ్వు ఎందుకు వస్తలేదా నా ఇంటి ముంగడికి కట్టుకుంటా కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానవుందా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ గా ఏం అర్థం అవుతుంది అంటే ఆమె ఇంటికి వచ్చినందుకు ఏదో ఒక బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయింది బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయిందని చెప్పింది. కానీ ఇందులో చూస్తే మాత్రం కొడుకు భార్యకే సపోర్ట్ చేస్తున్న తల్లినే తిడుతున్నట్టు అయితే ఉంది. ఇలా తల్లిని తిడితే నీకు సిగ్గు లేదా ఎందుకు కోడలతో మాటలు పడుతున్నావు అని తల్లినే అంటున్నాడు. ఇది ఇప్పుడు చనిపోయే కన్నా ఎన్ని రోజుల ముందు? ఇది ఒక 3-4 రోజుల ముందు. 3 రోజుల ముందు ఇంత క్లియర్ గా మరి ఏమంటారు భార్యకే సపోర్ట్ చేసిన భర్త తనే చాకుతోటి వచ్చి తనని చంపేస్తే ఎందుకు వచ్చింది? చనిపోయేటప్పుడు ఎవరెవరు ఉండింది? అమ్మ నాన్న ఆ రూమ్ లో వండుకోరు. అంటే ఒకటే ఇల్లు, ఇదే ఇల్లు, ఒకటే ఇల్లు, రూములు ఆ రూమ్ లో లోపలికి వెళ్దాం.